వైసీపీ కీలక నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అర్ధరాత్రి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీలంకలోని కొలంబో వెళ్లేందుకు చెవిరెడ్డి ప్రయత్నించగా లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం చెవిరెడ్డిని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడకు చేరుకున్న ఏపీ పోలీసులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక చెవిరెడ్డికి చెందిన పాస్పోర్ట్ను కూడా కర్ణాటక పోలీసులు ఏపీ పోలీసులకు అప్పగించారు. ఈ రోజు వేకువజామున చెవిరెడ్డి వెంకటేష్ నాయకుడిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ విషయంపై మరింత కీలక సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. వైసీపీ కీలక నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అర్ధరాత్రి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీలంకలోని కొలంబో వెళ్లేందుకు చెవిరెడ్డి ప్రయత్నించగా లుకౌట్ నోటీసులు నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం చెవిరెడ్డిని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక అక్కడకు చేరుకున్న ఏపీ పోలీసులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డికి చెందిన పాస్పోర్ట్ను కూడా కర్ణాటక పోలీసులు ఏపీ పోలీసులకు అప్పగించారు. ఈ రోజు వేకువజామున చెవిరెడ్డి వెంకటేష్ నాయకుడిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి.
చెప్ప ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చూసుకుంటే కనుక సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక అర్ధరాత్రి మంగళవారం అర్ధరాత్రి పూట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. అయితే కనుక బెంగళూరు ఇమిగ్రేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా అంటే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లూకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ లూకౌట్ నోటీసుల ఆధారంగా చూసుకుంటే కనుక ఇమిగ్రేషన్ అధికారులు బెంగళూరు ఇమిగ్రేషన్ అధికారులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆపడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి అతను అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం. అక్కడి నుంచి ఏపీ పోలీసులు సమాచారం ఏపీ పోలీసులు విజయవాడ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకున్నారు. రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటలకి బెంగళూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోడ్డు మార్గాన్ని దాదాపుగా 2 బృందాలు 3 కార్లతో రోడ్డు మార్గాన్ని తీసుకొస్తారు. అయితే కనుక ఏపీ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అతను A34గా ఉన్నాడు. అయితే కనుక వీళ్ళిద్దరినీ కూడా రోడ్డు మార్గాన అంటే బెంగళూరు నుంచి విజయవాడకి రోడ్డు మార్గాన 3 కార్లలో తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపు 200 మందిని కూడా విచారణ కొనసాగించగా దాదాపు 9 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కనుక ఈ లిక్కర్ స్కామ్ చూసుకున్నా కనుక తవ్వే కొద్దీ కూడా అనేక విషయాలు పలు విషయాలు కూడా బట్టబయలు అవుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంత మేర అవినీతి జరిగింది అనేది కూడా సిట్ అధికారులు ఒక కొలుక్కొచ్చారనే సంగతి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదో చూసుకుంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరులో కూడా అతను అరెస్ట్ చేసేటప్పుడు కూడాను పోలీసుల మీద జులం ప్రదర్శించారనేసి కూడా పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదేవిధంగా అతని స్నేహితుడు వెంకటేశ్వర కూడా రోడ్డు మార్గాన విజయవాడ తీసుకొచ్చి అంటే మధ్యాహ్నం దాదాపు 2 నుంచి 3 గంటల సమయంలో విజయవాడ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ సిట్ కార్యాలయానికి తరలించిన తర్వాత అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతను అనంతరం కోర్టుకు సబ్మిట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో అంటే శ్రీలంక నుంచి కొలంబో వెళ్తున్నాడు అనే సమాచారం రావడంతో కూడా ఇమిగ్రేషన్ అధికారి సమాచారం ఇవ్వడంతో ఏపీ పోలీసులు కూడా బెంగళూరు కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది చూసుకుంటే కనుక కొలంబో ఎందుకు వెళ్తున్నారు ఏంటి అసలు అన్నది కూడా అధికారులు కూడా క్వశ్చన్ మార్క్గా తయారైన పరిస్థితులతో కనిపిస్తున్నాయి మానస. అయితే ఏదైనా మడికి చూసుకుంటే కనుక A38గా నిందితుడిగా ఉన్న ఇతను విచారించి కోర్టు నుంచి విచారణకు తీసుకుని ఇతను విచారించిన తర్వాత కూడా కొన్ని పలు విషయాలు కూడా బట్టబయలు అయ్యే పరిస్థితులు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు మానస. ఓకే, థ్యాంక్ యూ మధు. మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గోపాలపురం కాలనీలోని విద్యుత్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ నరేష్ 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నరేష్ ఇంటిలో సోదాలు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.